గేమింగ్ ఇండియాలో పెద్ద మార్కెట్. దాదాపు 13 కోట్ల మంది యూజర్స్, మోర్ దెన్ 200 ప్లాట్ఫామ్స్లో ఉన్నారంట. అసలు ఈ రోజున యూత్ కానీ, కొంత ఖాళీగా దొరికిన జనాభా కానీ, ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా ఆన్లైన్లో ఏం ఆడదామని చూస్తున్నారు. టైం దొరికితే చాలు. ఇదొక ఎడిక్షన్ లాగా మారిపోతుందా అంటే ఖచ్చితంగా చాలా పెద్ద ఎడిక్షన్. అసలు పబ్జీ గేమ్ అయితే 2019-20 టైంలో, 18-19-20 టైంలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు చాలామంది దీని ఎడిక్షన్లో పడి ఎగ్జామ్ పోగొట్టుకున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే ఆన్లైన్ గేమ్స్ అన్నీ చెడ్డవా? అసలు ఆన్లైన్ గేమ్స్ మీద పూర్తిగా నిషేధం విధించాలా? ఇదే క్వశ్చన్ కర్ణాటక హైకోర్టు ముందుకు వచ్చిందనమాట. కర్ణాటక గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ కర్ణాటక పోలీస్ యాక్ట్లో అమెండ్మెంట్స్ చేసి ఎంటైర్ ఆన్లైన్ గేమ్స్ మీద బ్యాన్ విధించింది. అయితే కర్ణాటక హైకోర్టు మాత్రం ఈ నిషేధాన్ని ఎత్తేసింది. ఇది తప్పు అని చెప్పింది. ఈ అమెండ్మెంట్స్ అన్నీ తప్పు, ఆన్లైన్ గేమ్స్ అన్నీ తప్పు కాదు అని చెప్పేసింది అనమాట. ఇది కర్ణాటక హైకోర్టే కాదు, ఇంతకుముందు మద్రాస్ హైకోర్టు, పంజాబ్ హర్యానా హైకోర్టు, బాంబే హైకోర్టు, ఇలా రకరకాల హైకోర్టులు ఇలాంటి విషయాలు చెప్పాయి. అయితే కర్ణాటక గవర్నమెంట్ అంది ఇది పబ్లిక్ ఆర్డర్కి చెందిన లా, ఇది చాలా ఇంపార్టెంట్ అని. అయితే మనందరికి తెలుసు స్టేట్ కొన్నిసార్లు ప్యాటర్నలిస్టిక్ రోల్ ప్లే చేస్తాయి. అంటే ఒక తండ్రిలాగా తల్లిలాగా ప్రజలు బాగోగులు చూస్తే, ముఖ్యంగా చాలామంది జనాభా గేమ్స్కి అడిక్ట్ అయిపోవటం మీకు తెలిసి, ఇంతకుముందు బ్లూ వేల్ ఛాలెంజ్ అని పెద్ద గేమ్, అలానే ఆన్లైన్లో ఈ రమ్మీ ఆడటం, పోకర్ ఆడటం, ఇవన్నీ కూడా మెడ్రాస్లో ఈ రమ్మీ పోకర్ అన్నీ బ్యాన్ చేస్తే మెడ్రాస్ హైకోర్టు దీని అంతా ఎత్తేసింది కూడా. ఇవన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే కుటుంబాలు అప్పులు పాలైపోవటం, ఆన్లైన్ గేమింగ్లో అడిక్షన్గా మారిపోవటం, కొంతమంది దానిలో ఆత్మహత్యలు చేసుకోవడం కూడా చేస్తున్నారనమాట. దీంతో స్టేట్స్, కొన్ని రాష్ట్రాలు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ని బ్యాన్ చేశాయి. అయితే చాలా హైకోర్ట్స్ ఇంక్లూడింగ్ మొన్న కర్ణాటక హైకోర్టుతో సహా ఏమంటాయంటే ఆన్లైన్ గేమ్స్ అన్నీ 2 రకాలు. ఒకటి గేమ్స్ ఆఫ్ స్కిల్, గేమ్స్ ఆఫ్ ఛాన్స్. స్కిల్ బేస్డ్ గేమ్స్ కూడా నువ్వు బ్యాన్ చేస్తే ఎట్లా? నువ్వు యాక్చువల్గా ఏం ట్రై చేస్తున్నావు? గవర్నమెంట్ నువ్వు పూర్తి స్థాయిలో ఎంటైర్ ఆన్లైన్ బ్యాన్ చేయడానికి ట్రై చేస్తున్నావు. ఇక్కడ ఆన్లైన్ మొత్తం బ్యాన్ చేయడం కరెక్ట్ కాదు. దే ఆల్సో హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ దే ఆల్సో గివ్ ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ అలాంగ్ విత్ దట్ అవేర్నెస్. అంటే ఆన్లైన్ గేమ్స్ మొత్తం నువ్వు బ్యాన్ చేసే హక్కు నీకు లేదు, ఏ గవర్నమెంట్కి కూడా. ఎందుకంటే ఆన్లైన్ గేమ్స్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి గేమ్స్ ఆఫ్ స్కిల్, ఇంకోటి గేమ్స్ ఆఫ్ ఛాన్స్. గేమ్స్ ఆఫ్ ఛాన్స్ నువ్వు చేసుకోవచ్చు, అంటే నువ్వు గ్యాంబ్లింగ్ని అక్కడ టార్గెట్ చేయట్లేదు, నువ్వు అక్కడ బెట్టింగ్ని టార్గెట్ చేయట్లేదు, నువ్వు ఓన్లీ ఆన్లైన్ మొత్తాన్ని టార్గెట్ చేస్తున్నావు. అది తప్పు అని చెప్పి కర్ణాటక హైకోర్టు చెప్పింది. ఇంతకుముందు చాలా హైకోర్ట్స్ చెప్పాయి. ఎందుకంటే మన రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ G ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్. ప్రతి వ్యక్తికి, ప్రతి ప్లాట్ఫామ్కి ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ఉంటుంది, ప్రతి ఇన్స్టిట్యూషన్కి ఉంటుంది. అయితే దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఓన్లీ గ్యాంబ్లింగ్ చేస్తుంటే, ఓన్లీ జూదం ఆడుతుంటే అది తప్పు. అది కాకుండా ఏదైనా స్కిల్ బేస్డ్ గేమ్స్ ఉన్నాయనుకోండి, దానికి కొంత ప్రైజ్ పెట్టినా తప్పలేదు, దాంతో లాభం ఆర్జించినా తప్పలేదు. అదొక పెద్ద బిజినెస్. ఇప్పుడు భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్ ఆన్లైన్ గేమింగ్ మీదే డిపెండ్ అయి బతుకుతున్నాయి అన్నమాట. అయితే ఇక్కడ ఎడిక్షన్ అనేది చాలా విషయాలున్నాయి ప్రపంచంలో. ఎడిక్షన్ సినిమా ఈజ్ ఆల్సో ఎడిక్షన్. రోజు సినిమా చూడకుండా పడుకునే వాళ్ళు కూడా చాలామంది లేరనమాట. అంటే ఖచ్చితంగా సినిమా చూసే పడుకుందాం, మరి సినిమాలన్నీ బ్యాన్ చేయొచ్చు కదా. సో గేమ్స్లో 2 రకాలు, గేమ్స్ ఆఫ్ స్కిల్, గేమ్స్ ఆఫ్ ఛాన్స్ అనమాట. ఈ గేమ్స్ ఆఫ్ ఛాన్స్ అనే దానిలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీన్ని బ్యాన్ చేసుకోవచ్చు, దీనిలో పర్టికులర్ గేమ్స్ బ్యాన్ చేసుకోవచ్చు అనమాట. ఇది మొత్తం హైకోర్టులు చెప్పే సిద్ధాంతం. అయితే ఇక్కడ ఏది ఆడాలో, ఏది చూడాలో, ఏది తినాలో, ఎక్కడ టైం వేస్ట్ చేయాలో ముందు మెయిన్గా మన డిస్క్రిప్షన్ ఎక్కువ ఉంటుంది దానిలో. స్టేట్ వచ్చి నువ్వు అలా చెయ్యి, ఇలా ఉండని చెప్తే వినే పరిస్థితిలో యూత్ లేరు, సిటిజన్స్ లేరు. ఒక విధంగా ఒక గేమ్ బ్యాన్ అయితే ఇంకో విధంగా అదే గేమ్ ఓపెన్ అవుతుంది. కాబట్టి అంటే ఇంకొక ప్లాట్ఫామ్ ద్వారా ఇంకో పేరుతో. కాబట్టి మనకి రిస్ట్రెయింట్ అవసరం యూత్కి. అంతేగాని ఈ హైకోర్టులు, మా కోర్టులు బ్యాన్ ఎత్తేసినా, బ్యాన్ ఉంచినా పెద్ద ఉపయోగం అనేది ఏమీ ఉండదు.